హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఆయన తోటకూర తెంపుకొచ్చిండు. కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని కూర వండడానికి ఇప్పుడు పొద్దున్నే చేనుకు పోయిండు. చేను దగ్గర తెంపుకొని వచ్చిండు, కట్ చేస్తుండు. నేనైతే మా ఆయన వచ్చేసరికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తోటకూర కట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇదంతా ఇగో చెత్త ఉంది. మనం బయట కొనుక్కొస్తేనేమో ఆల్రెడీ కట్టలు కట్టి ఉంటాయి, చెత్త తీసి ఇట్లా నార్మల్గా కట్ చేసుకుంటాము. ఇది బయట చేనులో వీకొచ్చారు కాబట్టి ఇదంతా మొత్తం గడ్డి అంతా ఇట్లా ఉంది ఫ్రెండ్స్. అందుకే మా ఆయన హెల్ప్ తీసుకొని కట్ చేస్తున్నా తోటకూర. అలాగే ఇటు చూడండి, మామిడి పళ్ళు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఊర్లో ఉంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా అన్నీ దొరుకుతాయి మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఎంత పండుని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మా విషయాలు, మా గురించి, మా ఊర్లో జరిగే విషయాలన్నీ మీకు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన చూడని కూడా చూస్తలేడు. తోటకూర మళ్ళీ ఆగిపోతుంది అట్లే పని అని చెప్పి దాన్నే చూస్తుండు. హార్డ్ వర్కర్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేసి నాకు ఇస్తే నేను కట్ చేస్తున్నా. మీరు కూడా మామిడి పళ్ళు తింటురా ఫ్రెండ్స్? ఎండాకాలం కదా ఇప్పుడు, సీజన్ మామిడి పళ్ళ సీజన్. మాకైతే మస్తు మామిడి పళ్ళు ఫ్రెండ్స్. మా ఆయన తీసుకొస్తుండే, తింటున్నాం మేము రోజు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా మామిడి పళ్ళు కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.